చెప్పినటువంటి దాంతో ది త్రీ అవుట్ పోరింగ్ అనే దాని మీద మనం చెప్పుకుంటున్నాం. అంటే కాస్మిక్ ఫైర్లో ది ఈథరిక్ బాడీ అండ్ ప్రాణ అనే సందర్భంలో ఉన్నాం. బాధించండి అనే సందర్భంలో ఉన్నాం. అది 95th పేజీలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ గురించి మనం చెప్పుకున్నాం కూడా లాస్ట్ క్లాస్లో. దాంట్లో ది త్రీ అవుట్ పోరింగ్ అనేటువంటి దాని గురించి ఒక మాట చెప్పుకున్నాం. ది త్రీ అవుట్ పోరింగ్ ఇట్స్ డయాగ్రామ్. ఇన్ ది డయాగ్రామ్ ది సింబల్స్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లోగోస్ are placed outside of time and space, and only the streams of influence from them descend into our system of place. They represent in due order what are commonly called the three persons of the Trinity. It will be seen that from each of them the outpouring of life or force is projected into the planes below. The first of these is that part. The first of these is in order is the straight line which descends from the third aspect. The second is that part of the large oval which lies on our left hand. Side on our right side until it reaches the lower mental level. It will be noted that both of these outpourings are the divine life become darker and more weak as it descends into matter until at the lowest point we might almost fail to recognize it as divine life at all. But as it rises again, when it has passed its merit, its knowledge is shown itself somewhat more clearly. The third pouring, which descends from the highest aspect of the logos, differs from the others in that it is in no way and splendid untarnished. It will be noted that the outpouring descends only in the level of the Buddhic plane, the fourth plane, and that the link between the two is formed by a triangle in a circle. A triangle in a circle representing the individual soul of man, the reincarnating ego. Here, the triangle is contributed by the third outpouring and the circle by the second. దీంట్లో అంటే మనకి ఈ బుక్లో ఇచ్చారు. దీని గురించి కొద్దిగా చెప్పుకుందాం మనం ఇప్పుడు. అంటే మీకు ఇంతకుముందు ఈ డయాగ్రామ్ గురించి అంటే విడివిడిగా చెప్పాను, కలిపి చెప్పలేదు. సర్కిల్ విత్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ ది శివ ఆస్పెక్ట్.
ఫస్ట్ లోగోస్. నెక్స్ట్ సర్కిల్, సెమీ సర్కిల్. నెక్స్ట్ సెమీ సర్కిల్ అన్నారు. దిస్ ఈజ్ కాల్డ్ ది సెకండ్ ఆస్పెక్ట్. Aspect are logos. రెండవ విష్ణు అన్నారు. మూడవది థర్డ్ ఆస్పెక్ట్. బ్రహ్మ అన్నారు. థర్డ్ ఆస్పెక్ట్ అది. ఇది the downpouring of the sea ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ది ట్రినిటీ అన్నారు. మీకు చెప్పంగా అది ట్రయాంగిల్ అని. బీసీ ఆర్ రిప్రజెంటెడ్ బై ది ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్ లో ఉన్నటువంటి 3 పాయింట్స్, దీస్ 3 ఫార్మ్ యాజ్ 3 పాయింట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. వచ్చినప్పుడు అక్కడి నుంచి దీన్ని ఫస్ట్ ఆస్పెక్ట్ అంటారు. అంటే మొదటి కిరణము అన్నారు. అది ఇలా వస్తుంది. ఇది రెండవ కిరణము అన్నారు. అది ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చేసి మళ్ళీ రైజ్ అవుతుంది. ఒక ఓవల్ షేప్ లో వస్తుంది. ఇక్కడ నుంచి 7 ప్లేన్స్ ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన 7 ప్లేన్స్ ఇక్కడ ఉన్నాయి. అన్ని 7 ప్లేన్స్. అది 7 ప్లేన్స్ ఉన్నాయి. ఇది డైరెక్ట్. అంటే ఇది ఓన్లీ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. What is this triangle? First there was triangle. మొట్టమొదట త్రికోణము అన్నది వచ్చింది. దాని యందు 3 శక్తులు మేలుకున్నాయి. ఆ 3 శక్తుల్లో తాను అయాం నేను అహం అంట సంస్కృతంలో. నేను అంటాం కావాలి తెలుగులో. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అహం అని చెప్పినటువంటివన్నీ కూడాను నాట్ దట్ ఓన్లీ పర్సనల్ కృష్ణ అయాం అని అర్థం. అంటే మళ్ళా ఉన్నటువంటి నేను అన్న ప్రజ్ఞ. ప్రతి వాళ్ళలో కూడా ఈ నేను అన్న ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞగా నేను మేలుకుంటున్నాను, నేను మాట్లాడుతున్నాను అని కృష్ణుడు చెప్పింది. అదే అయామ్మ. ఇట్ ఎమరేట్స్ ఇన్ ది స్పేస్ యాజ్ ది అయామ్. దిస్ ఈజ్ యూనివర్సల్ అయామ్ అన్నారు. ఈ యూనివర్సల్ అయామ్ అంటేనో పర్సనల్ అయామ్కి చాలా తేడా ఉంది. పర్సనల్ అయామ్ని సోల్ అంటారు, యూనివర్సల్ అయామ్ని స్పిరిట్ అంటారు.
నేను అంటే ఈ శరీరంలో ఉన్న నేను అని అనుకుంటే ఈ ఆత్మ అని అంటారు, ఫలానా జీవాత్మ అని అంటారు. అలా కాకుండా నేను అంటే మొత్తంలో ఉన్నటువంటి నేను ఈ శరీరంలో కూడా నేనుగా పనిచేస్తుంది. మొత్తం ఈ హైదరాబాద్ అంతా పనిచేస్తున్నటువంటి కరెంటు మన దగ్గర ఈ ఫ్యాన్లో పనిచేస్తూ ఫ్యాన్లో తిరుగుతుంది. అట్లాగే ఈ మైకులో పనిచేస్తూ మైకుగా పనిచేస్తుంది అని జ్ఞాపకం ఉంటే దెన్ దట్ ఐఆమ్ ఈజ్ కాల్డ్ ది యూనివర్సల్ ఐఆమ్. మొత్తం చోటులో ఉన్నటువంటి నేను. శరీరంలో లేవాలంటే శరీరంలో కూడా ఉన్నాం. చెరువులోకి వెళ్ళి చెరువులో చెంబు ముంచామనుకోండి, చెంబులో నీళ్లు చెరువులో నీళ్లు రెండు ఒకటే. చెరువులో ఉన్నంత మాత్రం చేత చెంబులో లేదని అనకూడదు, అలాగే చెంబులో ఉన్నంత మాత్రం చేత చెరువులో నీళ్లు కాదని అనరాదు. గ్లాస్ తీసుకెళ్ళి చెరువులో ముంచాం, ఇంకా పైకి తీయలేదు. ఇప్పుడు గ్లాసులో ఉన్న నీళ్లు చెరువులో నీళ్లు రెండు ఒకటేనా? ఒకటే. మన ఇంట్లో మన బిందెలో ముంచాం గ్లాస్, బిందెలో ఉన్న నీళ్లు గ్లాసులో నీళ్లు రెండు ఒకటేనా? ఒకటే. బిందెలోనూ ఉన్నాయి, గ్లాసులోనూ ఉన్నాయి. తేడా ఏంటంటే తేడా ఏం లేదు. గ్లాసులో ఉన్నప్పుడు గ్లాసులో నీళ్లు అంటున్నాం, అవే నీళ్లు బిందెలో ఉన్నప్పుడు బిందెలో నీళ్లు అంటున్నాం. బిందెలో నీళ్ళన్నా గ్లాసులో నీళ్ళు అన్నా అర్థం ఒకటే. ఆ గ్లాసు దానికి బయటకి తీయనంత వరకు, తీసిన తర్వాత ఏమవుతుంది అంటే ఏం లేదు, గ్లాసుకు ఉన్నటువంటి మట్టి మసిలి మొదలైనటువంటివి అవన్నీ కూడా ఈ నీళ్లకు వర్తిస్తాయి. రాగి గ్లాస్ అనుకోండి, కావలేదు అనుకోండి, ఆ గ్లాసులో 2 రోజులు ఉంచేసరికి నీళ్ళు ఏమేస్తుంది? వాసన వేస్తారు. నీళ్లు వాసన వేస్తున్నాయంటే దేనికి సంబంధించింది అది? మొత్తం అక్కడ చెరువులో నీళ్లు వాసన వేస్తున్నాయి అనకూడదు, మన గ్లాసులో నీళ్లు వాసన వేస్తున్నాయి. ఎందువల్ల అంటే ఇది మన వాసన వేస్తున్నాయి, నరవాసన అన్నట్టుగా అవి నరవాసన వేస్తాయి. మన వాసన అది మన కప్పు కొడుతుంటుంది వాటికి. అప్పుడు అందులో ఉన్న నేను ఏమంటానంటే పర్సనల్ ఐఆమ్ అంట. ఎందుకని అంటే మన వాసన వేస్తున్నాయి కాబట్టి నేను అంటున్నాను. ఏమనంటే ఎవ్రీథింగ్ అట్రిబ్యూటెడ్ టు సెల్ఫ్. తనకు సంబంధించిందిగా చేస్తున్నా, ఏ పని చేసినా మన 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 పని ఉన్నా కాదా అనే కదా చేస్తున్నా. వెదర్ ది వర్క్ ఈస్ రిలేటెడ్ టు మీ ఆర్ నాట్, అదేగా మనం చేస్తున్నది. ఈ పని ఏ చేసినా సరే ఇది మనకు సంబంధించిన పనే కాదా? వెదర్ వీఆర్ ఒబ్లైజ్ టు డూ ఆర్ నాట్, అది కదా మన ఇన్ఫరెన్స్. దాన్ని నరవాసన అంటారు. పని అనేది ఎక్కడైనా సరే పనే. అందువల్ల పనిని పనిగా తీసుకొని చేసేటటువంటి వాడు వేరు, తను చేయాలా అక్కర్లేదా అని ఆలోచించేవాడు వేరు. తను చేయాలా అక్కర్లేదా ఆలోచించినప్పుడు పర్సనల్ ఐఆమ్ అవుతుంది, సోల్. అప్పుడు వాళ్ళే సోల్ అంట, జీవుడు అంటున్నా, జీవాత్మ అంటున్నా. మొత్తం నలుగురికి సంబంధించింది. అంటే పర్సనల్ ఐఆమ్ అనేది లేదు. ఇంట్లో ఎవరు తిన్నట్టే మనం తిన్నట్టే. కాదంటే మనం ఒక్కడి కోసమే తింటామా ఇంట్లో? ఏది తిన్నా అందరం కలిసి అనే కదా. వీడొక్కడే తింటాడా? ఇంట్లో హౌస్ లేడీ ఉన్నదంటే, గృహిణి ఉన్నదంటే తన ఒక్కడి కోసమే వంట చేసుకుంటుందా? అందరికీ చేస్తుంది కలిసి, అంతే కదా. ఒక్కళ్ళ కోసం చేయటం ఏంటంటే అదే మొత్తం సమాజంలో కూడా అంతేనండి. అందరి కోసము చేసినప్పుడు ఇంపర్సనల్, తనకు ఒక్కడి కోసమే చేసినప్పుడు పర్సనల్. అది ఇంపర్సనల్కి పర్సనల్కి తేడా. కనుక గ్లాసులో
పోస్తే గ్లాసులో నీళ్ళు అంటున్నాం, చెరువులో ఉన్నప్పుడు చెరువులో నీళ్లు అంటున్నాం. నీళ్లకు సంబంధించినంత వరకు చెరువులో నీళ్లు గ్లాసులో నీళ్లు రెండు ఒకటే. అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అయితే మన బిందెలోనో మన గ్లాసులోనో పోసినటువంటి నీళ్లు మన బిందెకు సంబంధించిన వాసన మనకు, చెరువులో నీళ్ళకి వేరే అటువంటిది లేదు కాబట్టి ఆ నీళ్లు మామూలుగానే ఉంటాయి. 10 రోజుల తర్వాతైనా 15 రోజుల తర్వాతైనా అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉంటాయి. మన దగ్గర ఓ 2 రోజులు అయ్యేసరికి నీళ్లు వాసన. అర్థం తప్పు నీళ్ళది కాదు, నీళ్లలో చేరినటువంటి పదార్థం. అలాగే శరీరంలో వచ్చినప్పుడు శరీరంలో మనస్సు ఇంద్రియములు అనేటటువంటి పని చేస్తున్నాయి. ఆ పని చేసినప్పుడు వాటి వాసన వేస్తాయి. ఏమో మరి వాటి వాసన వేస్తాయి. అందువల్ల మనకు సంబంధించింది అనేటటువంటిది పనిచేస్తాయి. అప్పుడు మన మనస్సు, మన బుద్ధి, మన ఊహలు అనేటటువంటి పనిచేస్తాయి. కనుక పర్సనల్ అయాం అన్నారు దీన్ని. ఇది మొత్తం చోటులో ఉన్నప్పుడు చోటుకు సంబంధించినటువంటి ప్రజ్ఞ అన్నారు. నేను అన్నారు దాన్ని, చోటుకు సంబంధించినటువంటి ప్రజ్ఞని నేను అన్నారు. యూనివర్సల్ అయాం అన్నారు, దాన్నే స్పిరిట్ అన్నారు. పరమాత్మ అన్నారు. అక్కడి నుంచి అదేం చేస్తుంది, త్రిగుణములుగా వచ్చింది అన్నారు. కాబట్టి 2, 3గా విడిపోయింది. విడిపోయేసరికి ట్రినిటీ అన్నారు. దీనికే ఏం చెప్పారంటే సత్వము, రజస్సు, తమస్సు 3గా విడిపోయింది. తెలుసు వీటిల్లో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ ఉంటే ఇది ఇక్కడి నుంచి ఇలాగా వస్తుంది. సరే, ఫస్ట్ ఆస్పెక్ట్ ఇది ఒక చిన్న పదం. ఫస్ట్ ఆస్పెక్ట్ అన్న పదం దీనికి ఉపయోగిస్తారు. దీన్ని థర్డ్ ఆస్పెక్ట్ అని అన్నారు. ఇది ఇక్కడి నుంచి సరాసరి క్వశ్చన్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇదేంటి అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్. దీన్ని క్రియేటివ్ ఇంటెలిజెన్స్ లేక సృష్టి తాలూకు ప్రజ్ఞ అన్నారు. అది సూటిగా వచ్చేస్తుంది, మెటీరియల్ ప్లేన్లోకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి దిస్ ఈజ్ కాల్డ్ ది సెకండ్ ఆస్పెక్ట్. ఈ సెకండ్ ఆస్పెక్ట్ ఏం చేస్తుందంటే కింద మెటీరియల్ ప్లేన్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మెంటల్ ప్లేన్ వరకు ఎదుగుతుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇట్ కమ్స్ ఓన్లీ అప్ టు బుద్ధికి లెవెల్. బుద్ధి అన్నారు. ఇక్కడ దాకా దీన్ని బుద్ధి అన్నారు. ఇది మనస్సు అన్నారు. కనుక దీని అర్థం ఏంటంటే సృష్టి ప్రారంభమైనప్పుడు ఇది దీస్ ఆర్ ది మెటీరియల్ ప్లేన్స్, డెన్సర్ ప్లేన్స్ అన్నారు. మ్యాటర్ అన్నారు, ద్రవ్యం అయినటువంటి సూటిగా బయలుదేరి
భౌతికమైనటువంటి ద్రవ్యాత్మకము అయినటువంటి లోకములలోనికి వచ్చును. ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, సృష్టి తాలూకు ప్రజ్ఞ, సృష్టి తాలూకు సంకల్పం ఉంది, అది సరాసరి భౌతికమైనటువంటి లోకములు, అణుమయములైనటువంటి లోకములలోకి సూటిగా ప్రవేశించిన. అలాగే సెల్స్ గింజలో ఉంటాయి, అణువుల్లోనూ వీటిలోనూ ఉంటుంది. వాటిలో యాటంలో ఆ వస్తువు తాలూకు ప్రజ్ఞ పనిచేస్తుంది కదా. ఆక్సిజన్ యాటమ్ ఉన్నది. ఆక్సిజన్ యాటంలో ఏముంది? ఆక్సిజన్ ప్రాపర్టీస్ అన్నీ ఆక్సిజన్ యాటంలో ఉన్నాయి కదా. మరి ఏ యాటంలో దాని తాలూకు ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే కణము తీసుకున్నారంటే ఆ కణములో లేదా గింజ తీసుకుంటే ఆ గింజలో ఆ మొక్క తాలూకు ప్రవృత్తి అంతా కూడా దాంట్లో ఏ గింజ చిక్కుడు గింజ తీసుకుంటే దాంట్లో ఓ చిన్న మినియేచర్ చిక్కుడు చెట్టు ఉన్నది అనడానికి మనకి సందేహం ఏం లేదు. లేకపోయినట్లయితే చిక్కుడు గింజ నాటితే చిక్కుడు చెట్టు అట్టా వస్తుంది, వేప చెట్టు ఎందుకు రాదు? అలా వస్తుందండి. మరి మేము అలాగే చూస్తున్నాం ఇప్పటిదాకా, అలాగే చూస్తున్నా సరే, కానీ రావడానికి ఒక కారణం ఉండాలి. ఇప్పుడు పైన అలా ఎప్పుడు ఇచ్చినా విమానాలు అలా ఎగురుతూ ఉంటాయండి, మరి దాంట్లో మాకు ఎప్పుడు మనుషులు కనపడేది, మరి అవి అలా ఎగురుతూ ఉంటాయనే మేము అనుకుంటున్నాం అన్నట్టు ఉంటుంది అన్నట్టు. దెర్ మస్ట్ బి సంథింగ్ గైడింగ్ ఇన్ ఇట్. ఒకడు ఉండి నడిస్తే నడుస్తున్నాయా, లేకపోతే అవి అలా గాల్లో పచ్చలలో ఎగురుతున్నాయా? అవి దాంట్లో ఇన్హరెంట్ గా ప్రజ్ఞ పనిచేస్తుంది. పనిచేసినప్పుడు ఒక ప్రజ్ఞ పనిచేస్తుంది. అదేం చేస్తుంది? చిక్కుడు చెట్టులో చిక్కుడు గింజలో చిక్కుడు చెట్టు జ్ఞానము కలిగి ఉంటుంది. మర్రి గింజలో మర్రి చెట్టు తాలూకు జ్ఞానము ఉన్నది. అలాగా మీరు ఏ చెట్టు గింజ తీసుకున్నా ఆ గింజలో దాని తాలూకు జ్ఞానంగా ఉంటుంది ప్రిన్సిపల్గా. అలాగే ఏ అణువు తీసుకున్నా దానిలో ఆ పదార్థం తాలూకు జ్ఞానంగా పనిచేస్తుంది. వీటిని అనలైజ్ చేస్తే ఏం తెలుస్తుంది? నాలెడ్జ్ అనేటటువంటిది వాటిల్లోకి డైరెక్ట్ గా డిసెండ్ అయ్యి పనిచేస్తుంది అన్నది తెలుస్తుంది. మొక్కలో పనిచేసినప్పుడు దాంట్లో మొక్క తాలూకు జ్ఞానం ఉంటున్నా, ద్రవ్యము అయినటువంటి మ్యాటర్ వస్తువుల్లో పనిచేసినప్పుడు దాన్నే ఆ వస్తువుల తాలూకు జ్ఞానం అని చెప్తున్నా, ద్రవ్యం తాలూకు జ్ఞానం అని చెప్తున్నా. కనుక దేంట్లో ఉన్నప్పుడు దాని తాలూకు జ్ఞానంగా అది పనిచేస్తుంది. మానవుల్లో ఉన్నప్పుడు మానవ శరీరం తాలూకు జ్ఞానంగా పనిచేస్తుంది. ఇది మొత్తం కలిపి అసలు ఇవి దిగిన ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి దిగి వచ్చిందంటే ఇది మొత్తం ఫస్ట్ యాజ్ వన్ సీడ్. చిక్కుడు చెట్టు కానీ ఎన్ని చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నిటి కలిపితే టుగెదర్ there is one knowledge which disintegrated into different knowledges. అనేకమైనవిగా అది డివైడ్ అయింది. ఎలా అయితే ఒక సూర్యకిరణాన్ని మనం విశ్లేషణ చేసినప్పుడు 7 రంగులు ఎట్లయితే వస్తున్నాయో ఈ జ్ఞానం అనేది మొట్టమొదట చోటులో ఉంది. అది డిజింటిగ్రేట్ అయ్యి ఒక్కొక్క మొక్కలోనూ ఆ మొక్క తాలూకు జ్ఞానంగా పుట్టుకొస్తుంది. ఉన్నప్పుడు అప్పుడు దాని నుంచి ఆ మొక్క వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పుట్టుగెదరు మొక్కలన్నిటి కలిపి ఒక కంబైన్డ్ నాలెడ్జ్. అలాగే ద్రవ్యములు మ్యాటర్ దానికి సంబంధించినటువంటి కంబైన్డ్ నాలెడ్జ్ ఎలాగా వస్తాయన్నమాట. వచ్చేసరికి మొత్తం ఇవన్నీ కూడా మీకు బయలాజికల్ కింగ్డమ్ దగ్గరకు వచ్చేసరికి ఈ బయలాజికల్ కింగ్డమ్లో ఇవన్నీ కూడా కలిసి ఒకటే జ్ఞానముగా పనిచేస్తుంది. అది త్రూ ఎర్త్, భూమి ద్వారా పనిచేస్తుంది.
అలాగే ద్రవ్యము దాని తాలూకు జ్ఞానంగా పనిచేసినప్పుడు మ్యాటర్, అవి మొత్తం ఈ సౌరమండలం మొత్తంలోనూ వాటి తాలూకు జ్ఞానంగా పనిచేస్తాయి. సౌరమండలంలో మీకు రెండు ఉన్నాయి, 2 ప్రిన్సిపల్స్. ఎర్త్ ప్రిన్సిపల్ని మీరు అనలైజ్ చేస్తే ఏం తెలుస్తుందంటే, when you analyze the principle of the earth, it contains the essence of the knowledge of the biological kingdom. Biology. When you go to the solar plane, it contains the knowledge of the matter or atom plus biological kingdom. ఇక్కడ దాకా వచ్చేసరికి బయోలాజికల్ కింగ్డమ్ ప్లస్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఆటమ్ అవసరం. సోలార్ ప్లేన్లో ఇది డిసెండ్ అవుతుంది, దీని నుంచి ఇది వస్తుంది. When it reaches the plane of the earth, it disintegrates into the knowledge of the biological kingdom. ఇక్కడికి వచ్చి through earth, it disintegrates to different planes, plants, human beings, etc., animals, etc. డివైడ్ అవుతుంది ఒకటేనా. కాబట్టి all these things are put together, they are called one essence of knowledge అన్నాడు. ఈ ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ని ఒక్క కామన్ పేరు ఇచ్చారు, దాని పేరు ఏంటంటే బ్రహ్మ అన్నారు, ఆర్ ది క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అన్నారు, అంటే సృష్టి తాలూకు జ్ఞానము అన్నారు. ఇట్స్ కాల్డ్ ది క్రియేటివ్ ఇంటెలిజెన్స్. దీని దగ్గర నుంచి ఇవన్నీ కూడా డిజింటిగ్రేట్ అయి వస్తాయి. అండ్ దట్ ఈస్ డెపిక్టెడ్ బై దిస్ లైన్. It directly descends into the material plane. కనుక మ్యాటర్ దగ్గరకి సూటిగా వచ్చును. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇది సెకండ్ ఆస్పెక్ట్, విచ్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ లవ్ ఇన్ హయ్యర్ ప్లేన్. లవ్ అనేది ఇంకే స్థూలమైనటువంటి పదం. లవ్ అన్నది డబ్బులు అన్నట్టు ఉంటుంది. డబ్బులు అంటే ఎంతైనా కావచ్చు, 1000 రూపాయల నోటు కావచ్చు, 100 రూపాయల నోటు కావచ్చు, 50 రూపాయల నోటు కావచ్చు, చిల్లర కూడా కావచ్చు. మనీ అనేటటువంటి పదంలాగా ఇది అట్లాంటిది ఈ లవ్ అన్న పదం. ఇది ఇంపర్సనల్ అంటే మొత్తం చోటులో ఇది పర్సనల్, ఇంపర్సనల్ లవ్ గాను, తర్వాత పర్సనల్ లవ్ గాను పనిచేస్తుంది. ఇంకా లోయర్ ప్లేన్స్లోకి వచ్చేసరికి, మెటీరియల్ ప్లేన్స్లోకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్ కమ్స్ డౌన్ into the matter as దాన్ని ఏమంటారంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు చూడండి. There is attraction between two masses. The law of attraction of masses. Dixilo.
అండి గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎమెండ్ చేశారుగా ఇప్పుడు ఆ పదం. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఓన్లీ ఎర్త్ అని, కానీ ఓన్లీ ఎర్త్కే కాదు, ఇప్పుడు బిట్వీన్ ఎవ్రీ 2 masses there is attractive force. That is the distorted understanding of this. ప్రతి 2 అణువుల మధ్య ఆకర్షణ ఉన్నది. అది మన ఫిజిక్స్లో అనలైజ్ చేసుకుంటున్నాం. అక్కడి నుంచి అంతకన్నా ముందుకు వెళ్ళదు బ్రెయిన్ అనాలిసిస్లో. అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేన్లోకి వచ్చేసరికి 2 జంతువుల మధ్య ఆకర్షణ, 2 మానవుల మధ్య ఆకర్షణ అలా వెళ్తూ ఉంటుంది కింద నుంచి పైదాకా. అలాగా గ్రాసర్ ప్లేన్స్ లోకి వస్తుంది అన్నాడు ఈ లా. ది లవ్ ఆఫ్ అట్రాక్షన్, ది లా ఆఫ్ అట్రాక్షన్ when it comes into the grossest plane of matter, భౌతికమైనటువంటి ద్రవ్యము అయినటువంటి లెవెల్స్ లోకి వచ్చేసరికి మోస్ట్ డార్కర్ ప్లేన్స్. కాబట్టి డార్కర్ ప్లేన్స్ అంటే చీకటి కోణములని కాదు అర్థం. వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ అని అర్థం. అంటే మనకి దాన్నే రాజవిద్య రాజవిజయ యోగంలో చెప్పింది మొత్తుకుంది కృష్ణుడు. అదే అన్నది చాలా సీక్రెట్ అయినటువంటి విషయం చెబుతున్నాను అన్నాడు. అంటే సీక్రెట్ అంటే ఎవరికి తెలియని విషయం అని కాదు అర్థం. నీకు ఎదురుగుండా కనిపిస్తుండేది, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు అంచేది మళ్ళా చెప్పాల్సి వస్తుంది దాని గురించి అని చెప్పాడు. అదే అర్థం సీక్రెట్ అంటే. సీక్రెట్ అంటే ఎవరికి చెప్పడం, ప్రైవేట్గా కూర్చోమని మనకే చెబుతున్నాడు కాదు అర్థం. నీ కళ్ళ ఎదురుగా ఉంటుంది, అయినా నువ్వు గమనించలేకపోతున్నావు దాన్ని. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ సీక్రెట్. అందుకని ఆ సీక్రెట్ని మళ్ళా ఎన్లైటన్ చేస్తున్నాను అని చెప్పాడు. అని చెప్పింది. అలాగే ఇక్కడ విజయం విజయతమం యోగం అది ప్రవక్ష్యామి, సత్తే ప్రవక్ష్యామి అన్నాడు. అది చెబుతున్నాను నీకన్నాడు. అంటే అర్థం ఏంటంటే మనకు ఎదురుకుండానే కనపడుతూనే ఉంటుంది, కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. అలాగా ఈ వస్తువుగా నిలబడి ఉన్నది అంటే ఈ 2 అణువులు ఒకదానికొకటి ఖర్చుకొని ఉండటం చేత నిలబడి ఉంది. దాన్ని హయ్యర్ ప్లేన్స్ లో ఉన్నటువంటి లవ్ అన్నది వెన్ ఇట్ వర్క్స్ ఇన్ ద లోయర్ ప్లేన్స్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది మ్యాటర్, ఇట్ ఈస్ నాట్ అనలైజ్ ఆర్ అండర్స్టూడ్. మ్యాటర్ ఉందని తెలుసు, కానీ దాని గురించి అనాలిసిస్ లేదు. అది చెబుతున్నాడు. కనుక ఇది అక్కడి నుంచి లోయెస్ట్ ప్లేన్స్ లోకి వస్తుంది. ఇది మ్యాటర్ మెటీరియల్ ప్లేన్ లోకి వస్తుంది. అదే అన్నది దిస్ ఈజ్ ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్. వచ్చి అక్కడి నుంచి నెమ్మదిగా మళ్ళా రైజ్ అవుతుంది అన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మ్యాటర్ అన్న ప్లేన్స్ లో పనిచేస్తోంది. అక్కడి నుంచి ఇంద్రియముల ద్వారా ఆకర్షణ అనే పదముగా మేలుకుంటోంది. అక్కడి నుంచి మనస్సు నందు ఆకర్షణ ప్రేమ అనే దాని దగ్గరికి వచ్చి అలా మేలుకుంటుంది. మళ్ళీ తెలిసిందా? ఇది చూడండి, ఫస్ట్ ఆస్పెక్ట్ అన్నారు దీన్ని. అయాం తాను ఉన్న ప్రజ్ఞ. ఇది ఒక పర్టికులర్ లెవెల్ వరకు వచ్చి అక్కడి నుంచి కిందకి రాదుట. తనలో ఉన్నటువంటి నేను అనేటటువంటి పనిచేస్తుంది. ఇది చూడండి, అది బుద్ధిమయ లోకములు దాటి కిందకి రాదు. తనకు తాను ఉన్నాను అనే ప్రతివాడికి తనకి తను ఎలా జ్ఞాపకం, ఎవ్రీబడి రిమెంబర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ హిజ్ మైండ్, హిజ్ వర్క్, హిజ్ ప్లాన్ ఎట్సెట్రా. బట్ నోబడి రిమెంబర్స్ హిమ్సెల్ఫ్. మనకు మనం ఉన్నామని జ్ఞాపకం ఉండదు. మనకు వచ్చేవాడికి మనం చేయాల్సిన పనులు వాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా జ్ఞాపకం ఉంటారు, వీడొక్కడి గురించి జ్ఞాపకం ఉండదు. మనకి ఎన్నో విషయాలు జ్ఞాపకం పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, బట్ వీ సింప్లీ ఫర్గెట్ అబౌట్ అవర్ సెల్ఫ్. వేర్ ఐ యామ్ అండ్ వాట్ ఐ యామ్ ఉండదు కదా. చాలా విషయాలు జ్ఞాపకం ఉంటాయి మనకి. సరే, అంతే సెన్సెస్, తర్వాత అదే బాడీ, సెన్సెస్, మైండ్, ఈ 3 క్రాస్ అయితే కానీ
పర్సనల్ అయాం అన్నది లేదు. టు క్రాస్ దీస్ 3 ప్లేన్స్. కింద లోయర్ ప్లేన్స్ నుంచి కింద నుంచి పైకి క్రాస్ చేసి వెళ్ళాలి. వెళ్ళేసరికి దెన్ అక్కడికి ఇది అందుతుందన్నాడు. అందుకనే ఇది అంతకన్నా కిందకి రాదు. డి నాట్ కమ్ డౌన్ బియాండ్ సర్టన్ లెవెల్. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు వీటికి సంబంధించిన అనాలిసిస్ ఎట్లా ఇచ్చారంటే, ఈ 3 హయ్యర్ ప్లేన్స్ లో ఇంపర్సనల్ గా ఉన్నప్పుడేమో ట్రయాంగిల్ గా రిప్రజెంట్ చేశారు. అక్కడి నుంచి భౌతికమైన సృష్టిలోకి వచ్చేసరికి ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ ఓవల్ షేప్. అందుకనే ఏమన్నారు, దీనికి ఒక పేరు ఇచ్చారు మన వీటిలో కూడా. ఎవరిచ్చారు? హిరణ్య గర్భాండము అని అన్నారు. హిరణ్య గర్భుడు అనే పేరు ఇచ్చారు. ది ఎగ్ ఆఫ్ లైట్. హిరణ్యం అంటే బంగారం అని అర్థం. బంగారపు గుడ్డు అన్నట్టు. బంగారపు బాతి కథ ఒకటి మీరు విని ఉంటారు. అట్లాగే బంగారపు గుడ్డు అనే పేరు ఇచ్చారు. అంటే బికాస్ గోల్డ్ ఈజ్ కాస్ట్లీ అని కాదు అక్కడ ఉద్దేశం. బంగారం ఎక్కువ ఖరీదు కాబట్టి బంగారం పేరు పెట్టుకున్నారు అని కాదండి. బంగారాన్ని అనే పేరు బంగారంతో చేసినటువంటిది అది అవడం చేత అది కాస్ట్లీ అయింది, కానీ నెగిటివ్ కాదు. ఫలానా వాడు గుడి కట్టించాట, అందువల్ల ఆ గుడికి జనం బాగా వస్తున్నారట అన్నమాట తప్పు. వాడు కట్టించాడు కాబట్టి దేవుడు గొప్పవాడు అవుతాడు, లేదా దేవుడు గొప్పవాడు కాబట్టి 10 మంది వస్తున్నారా? ఏది సత్యం అన్నాడు. అలాగే బికాస్ గోల్డ్ ఈజ్ కాస్ట్లీ అని కాదు అక్కడ. గోల్డ్ అంటే కొన్ని స్పిరిచువల్ గా కూడా కొన్ని ఉన్నాయి. గోల్డ్ లో ఇట్ కంటైన్స్ సర్టన్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఇన్ ఇట్. అందుకనే పెద్దలు బంగారం ఒకటి వెండి ఒకటి ఉపయోగించమని చెప్పారు అవకాశాన్ని బట్టి. అంటే ఎక్కువ ఖరీదు కాబట్టి, డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి నగలు దిగేసుకొని తిరగమని అలా ఆ సెన్స్లో కాదు చెప్పింది. గోల్డ్ వల్ల సోల్ ఎన్లైటన్మెంట్ జరుగుతుంది కొంత. దెర్ ఇస్ సమ్ పర్సంటేజ్. అలాగే సిల్వర్ వల్ల బ్రెయిన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మైండ్ అది ఉంటుంది. ఈ 2 థింగ్స్, ఒకటి హార్ట్, ఇంకోటి బ్రెయిన్ మైండ్. ఈ రెండింటికి దే గాట్ ఏ లింక్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్. అయితే సిల్వర్ కొంచెం తక్కువ ఖరీదు కాబట్టి కంచాలు, గిన్నెలు, గ్లాసులు కింద ఉపయోగించాలి. బంగారపు గిన్నెలు, గ్లాసులు ఉపయోగించడం ఏదో చిన్న చిన్న ఏదైనా వీలైతే చేయాలి. కారణం ఏంటంటే బికాస్ బై టచింగ్ ది బాడీ ఇట్ గివ్స్ అవుట్ సర్టన్ వైబ్రేషన్స్ విచ్ వర్క్స్ అపాన్ ది సోల్ అండ్ ది స్పిరిట్. కొన్ని ఆరోగ్యంగా ఉండాలంటే మంచి చల్లని గాలి, ఓపెన్ ఎయిర్ ఉండాలి. ఓపెన్ ఎయిర్ లేని వాళ్ళతో చచ్చిపోతారని కాదు అర్థం, అట్లా అనమాట. అలాగే ఇది కూడా ఇది రీజన్. అందుకనే మీరు చూడండి, హోమియోపతిలో ఆరం మెటాలికం లక్షణములు, ఆర్జెంట నైట్రకం, అలాగే ఆర్జెంట మెటాలికం లక్షణములు చదవండి. దాని ప్రూవింగ్స్ చూసినట్లయితే ఆరం మెటాలికం సింటమ్స్ ఆల్ కనెక్టెడ్ విత్ హార్ట్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఆరం మెటాలికం అంటే గోల్డ్, ఆర్జెంటం మెటాలికం అంటే సిల్వర్. ఆల్ ఇట్స్ సిమ్టమ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ బ్రెయిన్ అండ్ ఇట్స్ ఇర్రెగ్యులారిటీ.
చూసి మీరు ప్రూవింగ్స్ చదవండి, తెలుస్తుంది మీకు. తెలిసింది. అందువల్ల పెద్దలు ఏం చెప్పారంటే, అవకాశాన్ని బట్టి డే టు డే యూస్లో ట్రై టు హ్యావ్ ఏ కాంటాక్ట్ ఆఫ్ దీస్ విత్ యువర్ బాడీ ఉపయోగించుకొని అన్నారు, అవకాశాన్ని బట్టి. అందువల్ల హిరణ్య గర్భాండము అన్నారు, హిరణ్య గర్భుడు అన్నారు. కాబట్టి బ్రహ్మకు ఏం పేరు ఇచ్చారు? హిరణ్య గర్భుడు అన్నారు. ఇది సృష్టి మొట్టమొదటి రూపం ఏమిటి అంటే హిరణ్య గర్భుట్ట. అంటే బంగారం గుడ్డులుగా వచ్చాట మొట్టమొదట పరమాత్మ. గోల్డ్ కలర్ లైట్ వచ్చాట, వచ్చి అక్కడి నుంచి దానిలో నుంచి ఇక మిగతా సృష్టి అంతా కూడా వచ్చింది. మనం చూస్తున్నటువంటి సృష్టి అంతా కూడా దాని నుంచి మిగిలిన సృష్టి అంతా కూడా ఒక్కొక్కటే వచ్చింది. మొత్తం కూడా చార్జ్డ్ లైట్. అంటే మన బ్రెయిన్కి కొద్దిగా ఏమన్నా అందాలంటే ప్రొజెక్ట్ చేసుకుంటే, అంటే ఇప్పుడు చోటులో వీఆర్ ఫైండింగ్ సన్స్, సో మెనీ సన్స్ ఇన్ ది స్పేస్. మొత్తం చోటులో అనేక మంది సూర్యుడు పుడుతున్నారు, అది మనం చూస్తున్నాం అసంఖ్యాకంగా. వీళ్ళంతా ఎక్కడ పుడుతున్నారంటే చోట్లోనే పుడుతున్నారు, వితౌట్ అని అది దానికి ఇంకా మొదలు ఏమీ లేదు, ఆ చోట్లో అలా పుడుతున్నారు. కాగా ఇంకా పుట్టాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఈ చోటులో ఎన్ని అణువులు ఉన్నాయో అంతమంది ఉన్నారు. ఎందుకంటే మేడం బ్లావెస్కీ చెప్పింది, ఎవ్రీ ఆటమ్ ఈజ్ ఎ ఫ్యూచర్ సోలార్ సిస్టమ్ అని చెప్పింది ఎవల్యూషన్లో. కాబట్టి మొత్తం ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని సోలార్ సిస్టమ్స్ ఆర్ యట్ టు కమ్. మొత్తం ఉన్న అణువులన్నీ కూడా ఒక మాట అంటే బ్యాక్గ్రౌండ్ లోంచి ఒక మాట మేనిఫెస్ట్ అయినాయి. ఒకసారి మేనిఫెస్ట్ అయితే చోటు చాలు, అది చోటు చాలని ఏం లేదు, ఇక స్పేస్ ఈజ్ అన్లిమిటెడ్. అది మన కానీ ఒక సక్సెషన్లో వస్తూ ఉంటాయి సోలార్ మన. ఎన్ని వచ్చాయి అంటే ఎన్ని వచ్చాయో తెలియదు, ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. ఒక వరుసలో అలాగా వస్తూ ఉన్నాయి, అసంఖ్యాకమైనటువంటివి వచ్చాయి ఇప్పటికి సోలార్ సిస్టమ్స్, ఇంకా అసంఖ్యాకమైనవి రాబోతూ ఉన్నాయి అన్నాడు. ఎవ్రీ సోలార్ సిస్టమ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్. ఒకటే ఎవల్యూషన్ స్టేజ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సన్ను వాటి చుట్టూ ప్లానెట్ ఫారం అవడం అక్కడ దగ్గర నుంచి ఇంకా అప్ టు ది పెర్ఫెక్షన్ ఆఫ్ మ్యాన్ వరకు అలాగా ఒక్కొక్క సోలార్ సిస్టమ్. అట్లా ఏమున్నాయంటే కొన్ని కోట్లాది కోట్లు అని గురికే. ఇప్పుడు ఈ లారీలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయంటే కనీసం కొన్ని కోట్లు ఉంటాయి అని చెప్పినట్టు ఉంటుంది అన్నది. లెక్కటి చెప్పడం కాదు, ఏదో ఊహించాం. కోట్లకు ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి కదా, అలా చెప్పారు. అలాగా చోటులో ఎన్ని ఉన్నాయంటే సమ్ క్రోర్స్ అండ్ క్రోర్స్. ఓన్లీ ప్రిజంప్షన్, ఎన్నో ఎవడికి తెలియదు. ఏంటి ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్. కనుక సమ్ క్రోర్స్ ఆర్ యట్ టు కమ్. ఈ తర్వాత ఈ మొత్తం ఈ ఉన్నటువంటి ఈ సన్స్ అన్నీ కూడా సపోజ్ ఇది సడన్లీ మేనిఫెస్ట్, అప్పుడు ఏమవుతున్నాడు అంటే మొత్తం ఉన్న స్పేస్ అంతా కూడా ఒక ఇల్యూమినేషన్తో నిండిపోతుంది. మొత్తం అంతా కూడా కాంతితో నిండిపోతుంది అన్నాడు. అండ్ దట్ ఈజ్ వై దట్ ఈజ్ ది కలర్ ఆఫ్ ది హిరణ్య గర్భ అని చెప్పారు. వాడి కలర్ అది. మొత్తం
వెలుగ్గా ఉంది, సమ్ కేమ్ అండ్ సమ్ ఆర్ యట్ టు కమ్. ఇవన్నీ ఆ రావాల్సినటువంటివి కూడా వాటి యొక్క కాంతి అన్నది మన అవర్ ఐ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్సీవ్. అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం చూడగలుగుతున్నాం, అంతకుముందు స్టేజ్ మనం గమనించలేకపోతున్నాం. బికాజ్ ది కెపాసిటీ ఆఫ్ ది ఐ ఈజ్ లిమిటెడ్. కనుక ఇది మొత్తం కూడా కనుక నువ్వు గమనించినట్లయితే మొత్తం కింద నుంచి పైదాకా ఒకే వెలుగుతో కూడినటువంటి ఆకారంగా కనిపిస్తుంది అన్నాడు. దాన్నే ఈ పేరు చేశారు. అది అందుకని ఈ ఓవల్ షేప్ అన్నది ఇచ్చిన కారణం. బికాజ్ ది స్పేస్ ఈజ్ నాట్ రౌండ్, టెంటేటివ్లీ ఇట్ ఈజ్ ఇన్ ఓవల్ షేప్. అందువల్ల దానికి ఓవల్ షేప్ ఒకటి వాళ్ళు ప్రపోజ్ చేసింది. ట్రయాంగిల్ బిఫోర్ క్రియేషన్ ఇట్ ఈస్ ట్రయాంగిల్, అండ్ ఆఫ్టర్ క్రియేషన్ ఇట్ ఈజ్ ఓవల్ షేప్డ్ ఇల్యూమినేషన్. కనుక ఇది వాళ్ళు ధ్యానం చేయని చెప్పి ఇచ్చింది మనకి ఇచ్చినటువంటి వాటిలో.